నమస్తే అండి. మీరు ఏ ఊరండి? మాది కలటూరు అండి. సమస్య ఏంటి సార్? సమస్య ఏంటంటే ఈరోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుడు గొప్ప అని అందరూ ఫైటింగ్ చేస్తున్నారు కదా సార్. దాని మీద కొన్ని డౌట్స్ ఉండి ఆ డౌట్స్ కోసం నేను ఈరోజు రావడం జరిగింది సార్. డౌట్స్ ఏంటంటే ఇవాళ దేవుడు గొప్ప అని అందరూ ఫైటింగ్ చేస్తున్నారు. హిందూ మతం గొప్పదే, క్రిస్టియానిటీ గొప్పదే, ముస్లిమ్స్ గొప్పదే. హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది చచ్చిపోయారని ఈరోజు మీరు సినిమాలు తీసుకుంటున్నారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. క్రిస్టియానిటీ గొప్పదని మీరు ఫైటింగ్లు, డిబేట్లు పెట్టుకుని వాదిస్తున్నారు. అసలు ముస్లిమ్స్ మతం గురించి అయితే చెప్పవలసిన లేదు. వాళ్ళు మతాల కోసం ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేశారో వాళ్ళకే తెలియదు. కానీ దేవుళ్ళందరూ గొప్పవాళ్ళే. దేవుళ్ళు గొప్పోళ్ళు కాదని నేను అంటలేదు, దేవుడు లేడని నేను అంటలేదు. కానీ ఇంతమంది దేవుళ్ళు ఉండి, ఇన్ని మతాలు, ఇన్ని గ్రంథాలు ఉండి, అడగబడ్డ జాతికి జరుగుతున్న అన్యాయాల గురించి ఈ రోజుకి కూడా ఒక్కరు కూడా నోరు మెదపలేదు. నేను అడిగేది మా జాతికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా దేవుళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు, దాని గురించి మాత్రమే అడుగుతున్నాను. ఈరోజు భగవద్గీత దేశం మొత్తాన్ని ప్రపంచానికే గొప్పదని భగవద్గీత చెబుతున్నారే తప్ప ఆ భగవద్గీత ఎంతమందికి చదవటం వచ్చో తెలుసా? ప్రపంచమంతా మా బైబిలే అని చెప్పుకున్న క్రిస్టియన్స్ ప్రపంచం మొత్తంలో తక్కువ జాతి వాళ్ళు ఎక్కువ బైబిల్ చదువుతున్నారు, నేర్చుకోగలుగుతున్నారు. అలాంటి ప్రయోగం హిందువులు ఎందుకు చేయలేకపోయారు? అలాంటి ప్రయోగం ఖురాన్ ఎందుకు చేయలేకపోయింది? ఎందుకంటే అడుగబడ్డ జాతి వాళ్ళకి హిందువులంటే గిట్టదా? అడుగబడ్డ జాతి వాళ్ళంటే ముస్లిమ్స్కి గిట్టదా? హక్కును చేర్చుకున్న క్రిస్టియానిటీ మీద ఇవాళ ఎందుకు మీరు ఇంత రకంగా ఫైట్ చేస్తున్నారు? సరే, క్రిస్టియానిటీ గొప్పదంటే క్రిస్టియానిటీ మా మతం కాదు కదా. వాళ్ళు పరాయి మతం లాగానే మమ్మల్ని చేర్చుకున్నారే తప్ప వాళ్ళు చేర్చుకోవట్లేదు. హిందువులు మమ్మల్ని అడుగు జాతి వాళ్ళని హిందువులు తోసేస్తున్నారు, ముస్లిమ్స్ చేసేస్తున్నారు. క్రిస్టియన్స్ తక్కువ జాతి వాళ్ళని చేర్చుకుంటున్నారు. మేము ఈ దేశం వాళ్ళం కాదా? మాది దేశం కాదా? మాది మతం కాదా? ఈరోజు హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేసి జెండాలు కట్టుకొని జిందాబాదులు చెబుతున్న హిందువులకి కనీసం ఇప్పటికీ నాకు 35 సంవత్సరాలు వచ్చిన భగవద్గీత చదవటం రాదు, భగవద్గీత గురించి తెలియటం రాదు. నా కొడుకు 5వ తరగతి చదువుతున్నాడు, బైబిల్ గురించి మొత్తం తెలుసు, బైబిల్లో వాక్యాలు మొత్తం తెలుసు. ఒక క్రిస్టియానిటీ మతం చేసిన ప్రచారం హిందువులు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ దేశంలో ఉన్న పార్టీ మీదే, పరిపాలన మీదే, కానీ భగవద్గీత ఎందుకు తెలియలేకపోయారు? వాళ్ళది ఈ దేశం కాదు, వాళ్ళది ఈ పార్టీ కాదు, వాళ్ళది ఇక్కడ మతమో కాదు, కానీ వాళ్ళు దేశం అంతా బైబిల్ చదివేలాగా ఎందుకు చేయగలిగారు? తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని ఇవాళ సోషల్ మీడియాలో ఫైటింగ్లు ఏది చేస్తే తక్కువ జాతి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీరు ఇవాళ తీర్చేయగలుగుతారా? చేసేయగలుగుతారా? అదే నా ప్రశ్న. హిందువులు ఎవరైనా సరే ప్రశ్నించాలనుకుంటే నేరుగా నన్ను ప్రశ్నించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.